సినిమాల్లో ఒక విలన్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. విలన్ తరపున పనిచేస్తుంటాడు. హీరోని పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి, "నీకు తెలుసు నువ్వే మర్డర్ చేసావు. లేపోతే నువ్వే ఆ దొంగతనం చేసావు. లేపోతే నువ్వే డ్రగ్స్ అమ్మావు. చెప్పు, చెప్పు, చెప్పు" అంటాడు. "నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు" అంటాడు హీరో. చితక కొట్టేస్తుంటారు. అది సినిమాల్లో హీరోయిజం. నిజ జీవితంలో కూడా ఇట్లాంటిది సాధ్యమవుతదనమాట. జనార్దన్ రావు అనేవాడు తన సోదరుడితో కలిసి చేసినటువంటి కల్తీ లిక్కర్ దందాని డైవర్ట్ చేయాలి అంటే అది జోగికి, జనార్దన్ రావు గతంలో పరిచయాలున్నాయి. ఇద్దరు గూడా ఇదివరకు మద్యం వ్యాపారాలు చేశారు గాబట్టి, అప్పట్లోనే కల్తీ లెక్కర్ చేసేశారు అనే ఒక దుష్ప్రచారాన్ని తెర మీదకి తీసుకురావడం కోసం, అంటే తెలుగుదేశం నుంచి అటుకి డైవర్ట్ చేయడం కోసం ఓ తప్పుడు కేసు పెట్టిచ్చి, అసలోళ్ళని పట్టుకున్నారు. కానీ కేసులో తప్పుడు అరెస్ట్ అన్నది జోగి రమేష్‌ది. అదేమంటే జనార్దన్ రావు చెప్పాడని చెప్పి. రేపు పొద్దున్న జోగి రమేష్ చంద్రబాబు గారి పేరు చెప్తే, లోకేష్ గారి పేరు చెప్తే, ఇంకొకళ్ళ పేరు చెప్తే పెట్టేస్తారు కేసులు. జోగి రమేష్ వాళ్ళు చెప్తే నేను చేశానని. మరి ఎందుకు చేస్తున్నారంటే మేమంతే ఏమైనా సరే. ఇంకోటి మన పత్రికలున్నాయి. నీచ పత్రిక, నీచాతి నీచ పత్రిక. వీళ్ళిద్దరు భలే రాస్తారనమాట. తెలియదు, సంబంధం లేదు, గుర్తు లేదు అని చెప్పాడండి. లేదు తెలుసు, నాకు ఈనాడు కిరణ్ గారు చెప్తే చేశాను, లేకపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చెప్తే చేశాను అని చెప్తే వాళ్ళు కూడా వచ్చి అరెస్ట్ అవుతారా? ఇదే వెధవ నాటకాలు. ఎందుకు ఇంతగా పచ్చి దగా పబ్లిక్‌గా చేస్తున్నారనేది అర్థం కాదు.